నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెల్నెస్ గైడ్ అండ్ స్టోరీ టెల్లర్ శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల సౌమ్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మేడం, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఈ రెండు ఎలా వర్కౌట్ అవుతాయి మ్యామ్ మనుషులలో? చిన్న పిల్లల్లో అవ్వచ్చు, పెద్దవాళ్ళల్లో అవ్వచ్చు. అంటే ఏజ్ గ్రూప్ ని బట్టి ఉంటాయా? లేదంటే అవి ఈ మధ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేది చాలా తగ్గిపోతుంది మ్యామ్. సో ఒక్కొక్కరిలో ఒక్కలాగా ఉంటుంది మ్యామ్, చిన్న పిల్లల్లో అండ్ పెద్దవాళ్ళల్లో. సో అది ఎలా మ్యామ్ మీ మాటల్లో? మనము అందరం ఏమనుకుంటాం యూజువల్లీ, ఈ పట్టుదల కానీ, ఆత్మవిశ్వాసం కానీ పిల్లలకే, అవును. లేకపోతే ఉద్యోగము వెతుకుతున్న వాళ్ళకు, అలాగా అవును. కెరీర్ బిల్డప్ చేసుకునే వాళ్ళకే అనుకుంటాం. కాదు, ఇది అందరికీ కావాలి. హ్మ్. పిల్లలకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, జీవితం అంతా కావాలి, ఇది ఉండాలి. లేకపోతే అడుగు ముందుకు పడడం కష్టమే అవును. అవుతుంది మనకి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారు, పొద్దున్న లేచి కొంచెం పెందలాడే నిద్ర లేచి హ్మ్. యోగాలో, ప్రాణాయామము, కొంచెం ఎక్సర్సైజ్లు చేసుకొని మిగతా వర్క్‌లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. అవును. ఇది కన్సిస్టెంట్‌గా రోజు చెయ్యాలి. హ్మ్. మరి చెయ్యాలంటే పట్టుదలే కదా అవసరం. అవును మ్యామ్. లేకపోతే ఏమైతుంది, ఇవాళ కొంచెం బ్రేక్ తీసుకుందాం, కొంచెం ఆఫీస్‌లో వర్క్ ఎక్కువుంది, ఒక 2 డేస్ ఆగి చేద్దాం, కొంచెం రిలేటివ్స్ వచ్చేదుంది, హ్మ్. వాళ్ళు ఎళ్లి ప్యాక్ చేసుకుందాం. అవును. ప్రొక్రాస్టినేషన్‌కి దారి తీస్తుంది. హ్మ్. అలా కాకుండా మనము ఖచ్చితంగా చెయ్యాలి కన్సిస్టెంట్‌గా అంటే పట్టుదలే కదమ్మా అవసరం. హ్మ్. అవును. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళ విషయం తీసుకుందాం ముందు. పిల్లల విషయం మళ్ళీ హ్మ్. తెలుసుకుందాం. కొంచెం వయసైన వాళ్ళకి లైఫ్‌లో ఏదైనా సర్జరీలు జరిగిండొచ్చు. అవును. యూజువల్లీ ఇప్పుడు అందరం చూస్తున్నాం, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చాలా మందికుంటున్నాయి. డాక్టర్లు ఏమంటారు, నడవాలంటే కాసేపైనా నడవాలి, ఖచ్చితంగా నడవాలంటారు. అవును. వాళ్ళంత ఇబ్బంది పెట్టుకొని నడవాలంటే ఎంత కష్టమో పాపం వాళ్ళకి. అవును. కానీ నడుస్తారు. టాస్క్ వాళ్ళకి పెద్ద అది టాస్క్. చాలా ఛాలెంజ్ వాళ్ళకి. హ్మ్. నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీసెంట్‌గా చూస్తుంటాను మా హ్మ్. అపార్ట్‌మెంట్‌లో. ఒక టెంపుల్ ఉంది, మాదొక కమ్యూనిటీ. లోపల టెంపుల్ ఉంది. సరే, ఈవినింగ్ 8:00 వరకు భజన అవన్నీ జరుగుతాయి. మహామంగళారతి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. హ్మ్. వెళ్ళేటప్పుడు కొంతమందిని గమనిస్తాను నేను, మాధవి. అయిపోయి కొట్టుకొని అక్కడ పూజ అంతా అయిపోయాక అప్పుడు వాళ్ళు అపార్ట్‌మెంట్ చుట్టూ ఒక 2-3 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తారు హ్మ్. పెద్దవాళ్ళు. హుహు. ప్లాన్డ్‌గా వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక 2, 3 రౌండ్‌లు వేశాక ఆ వయసు వాళ్ళకి, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి హ్మ్. మళ్ళీ ఇంటికెళ్ళి నించుకొని వంట చేసే ఓపికలుంటాయా? ఉండదు. కష్టమే. మళ్ళీ కష్టం. కాళ్ళు నొప్పులొస్తాయి, ఇబ్బంది. వాళ్ళు వచ్చే 6:30 లోపలే అన్నీ కంప్లీట్ చేసుకొనొస్తారట. నేను హ్మ్. అడిగాను, "ఆంటీ మీరు ఇలా తిరుగుతున్నారు, మరి మీ ఇంటికెళ్ళా పని చేసుకోవాలి కదా" అంటే, "లేదమ్మా, పొద్దున అంతా కంప్లీట్ చేసుకొని 6:30 కల్లా కంప్లీట్ చేసి టేబుల్ మీద రెడీగా పెట్టేసొస్తాను నేను. హుహు. ఒకవేళ అంకుల్ కావాలంటే ఆయన తినేస్తారు, నాకిక్కడ లేట్ అయిపోతే" అని. నేను ఇంకో రోజు చూసాను, మొన్న గీతా జయంతి అయింది కదా! హ్మ్. గుడికెళ్ళామందరం. హ్మ్. రిటర్న్‌లో కొంచెం అక్కడ లేట్ అయింది. వస్తుంటే ఇంక అందరూ ఎవరి పాటికి వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోతున్నారు. హ్మ్. ఆంటీ ఏమో పక్కన ఇంకొక ఆవిడని అడిగారనమాట, "వస్తారా వాకింగ్‌కి" అని. ఆవిడ, "లేదండి, నాకు కొంచెం పనుంది, వంట చేసుకోవాలని" చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఈవిడ ఆగిపోలేదు. హ్మ్. వెళ్ళింది ఈవిడ వాకింగ్‌కి. కొంచెం దూరం అయ్యాక ఇంకొక ఆవిడ జాయిన్ అయ్యారు ఈవిడతో పాటు. హుహు. నేను సరే మా అబ్బాయిని తీసుకొని అంతా రిటర్న్‌లో ఇంక మా ఇంటికి వెళ్తున్నాం. మా హ్మ్. బ్లాక్‌కి వెళ్తుంటే ఆవిడ రిటర్న్‌లో వస్తున్నారు. ముగ్గురుగా వస్తున్నారు. ఆహా! ఆగిపోలేదు. అవును. ఒకరు, ఇద్దరు, ముగ్గురయ్యారు. ఒకళ్ళు రాలేదని చెప్పి ఈవిడ ఆగలేదు. అది పట్టుదలంటే. హ్మ్. వెళ్ళిపోతున్నారు. కొంతమందిని చూస్తాను పెద్దవాళ్ళని, కొంచెం లావు ఉంటారు. కాస్త నడిచి కూర్చుంటారు. మళ్ళీ హ్మ్. కాస్త నడిచి కూర్చుంటారు. అవును మ్యామ్. పాపం చేత కాదు కంటిన్యూయస్‌గా నడవడం కూడా. హుహు. కానీ ట్రై చేస్తారు వాళ్ళు. అది ఉండాలి. అది చూస్తే నాకనిపిస్తుంది, మనం ఇళ్లలో కూర్చొని మగ్గిపోతున్నాం తప్ప వాళ్ళు చూడు ఎంత బాగా నడుస్తున్నారు. అవును. నడవాలి అని పెట్టుకున్నారు. అసలు వదలకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా అయిపోగొట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే. హుహు. ఏమైనా సరే వాళ్ళు, నేను నడవాలి, ఒక 2, 3 రౌండ్లు నడవాలి, నా పనులు నేను చేసుకోవాలి, నేను ఎవరి మీద ఆధారపడకూడదు. హ్మ్. ఈ ఫోకస్ వాళ్ళకి ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళని చూస్తే నిజంగా ఈ విషయం చాలా నేర్చుకోవాలి మనం. హ్మ్. మా అత్తగారిని కానీ, మా అమ్మని గాని చూస్తే నాకదే అనిపిస్తుంది. సర్జరీలయినా కూడా వాళ్ళు అంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. మనం 4 రోజులు దగ్గు, జలుబొస్తే పడుకునేస్తాం. అవును మ్యామ్. ఆ! కెపాసిటీస్ తగ్గిపోతున్నాయి. మెంటల్‌గా అది మనకి ఆ విల్ పవర్ తగ్గుతుంది మనకి. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లల విషయానికొద్దాం. చిన్న పిల్లలు కానీ, ఉద్యోగాన్వేషణలో ఉండేవాళ్ళు కానీ, హ్మ్. ఇలాంటి వాళ్ళకి హ్మ్, కొంచెం ఏ సీఏలో, సివిల్ సర్వీసెస్ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే హ్మ్. ఈ పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేటివి 2 కళ్ళ లాంటివి. హ్మ్. ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్‌లో ఈ స్ట్రెస్‌ని తట్టుకొని నిలబడి గట్టెక్కడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. హ్మ్. చాలా పూనిక ఉండాలి దానికి. అవును.
చాలా పూనిక ఉండాలి. అసలు మా వల్ల కాదేమో, మేము చేయలేకపోతామేమో అని గివప్ ఇచ్చేది ఎంతమంది అయిపోయారు పాపం. అవును. చాలా మంది తయారయ్యారు అట్లా. మనము మానవ మాత్రం కాబట్టి ఇలా అనిపించడం సహజం మాధవి. అవును. కానీ దాన్ని తట్టుకొని నిలబడ్డగలిగిన వాడే విజేత. అంతెందుకమ్మా, రామాయణంలో తీసుకుంటే మనము ఉమ్. అంత ఆంజనేయ స్వామికి కూడా ఒకానొక సమయంలో ఒక దైన్యం ఆవహిస్తుంది. ఉమ్. అంటే మనకందరికి తెలిసిండేదే, ఆయన ఇంత సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతాదేవి కోసం లంకలో గాలిస్తారు కదా. అవును. అంతా వెతుకుతారు పాపం, లంక అంతా వెతుకుతారు. ఇంత కొంచెంగా అయ్యి, మనిషి చాలా తక్కువ అయ్యి వెతుకుతారు. ఉమ్. వెతికినప్పుడు ఆయన అన్ని చోట్ల చూసి ఎక్కడా కనపడకపోయేసరికి ఆయనకు అర్థం కాదు ఏమైంది. ఒకవేళ తీసుకువచ్చేటప్పుడు, ఆ రాక్షసుడు తీసుకొచ్చేటప్పుడు అమ్మవారు ఏమన్నా పొరపాటున జారి నీళ్ళలో సముద్రంలో పడిపోయారేమో, ఉమ్. లేకపోతే ఈ రాక్షసులు చంపి తినేశారేమో, మరి నాకు ఇంత ఎతికినా కనపడలేదే అని పరిపరి విధాల కీడు శంకిస్తారు ఆయన. ఉమ్. ఈ వార్త నేను మోసుకెళ్తే రామచంద్రమూర్తి ప్రాణాలు నిలుస్తాయా? ఇది ఆయనను చూసి లక్ష్మణస్వామి జీవించగలుగుతాడా? ఉమ్. వీళ్ళిద్దరిని చూసి సుగ్రీవుడు ప్రాణత్యాగం చేయకుండా ఉంటాడా? ఉమ్. అసలు ఈ వార్త తెలిస్తే అయోధ్య శ్మశానం అయిపోదా? ఆ తల్లులు, ఆ ప్రజలు ఉండగలరా? 14 ఏళ్ళు అయిన తర్వాత మా రాముడు వెనక్కి తిరిగి వస్తాడనే కాచుకునే ఉన్నారు వాళ్ళు. ఇంత ఇంత నాశనానికి నేను కారణభూతులు అయ్యేదానికన్నా నేను ప్రాయోపవేశం చేస్తే మేలు కదా అని అనుకుంటాడు ఆయన. అంతటి ఆంజనేయ స్వామికి అటువంటి ఆలోచన వచ్చింది. అలా అనుకుంటూ ఇలా ఎదురుగా చూస్తారు. చూస్తే ఎదురుగ్గా చైత్య ప్రసాదం కనిపిస్తుంది. ఇదేమిటి, నేను ఇక్కడ ఎతికినట్టు లేదే సీతాదేవిని, ఇక్కడ నేను కాలిచినట్టు లేదే, ఒకసారి ఇక్కడ చూద్దామా అని అనుకొని ఒక శ్లోకం చెప్పి బయలుదేరుతారు. అదేమిటంటే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. అంటే సీతా సమేత రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, ఇంద్రుడికి, రుద్రుడికి, మరుద్గణములకు, ఇంతమందికి నమస్కారం చేసుకొని ముందుకెళ్తాడు. ఇంకేముంది, ఎదురుగా చైత్యప్రసాదం, అందులో అశోకవనం, ఒక సింసుభ వృక్షం, దాని కింద సీతమ్మ తల్లి ఒక అగ్నిశిఖలా వెలిగిపోతూ ఉంటుంది ఆవిడ. కానీ అంతలోనే సంతోషపడిపోతారు ఆయన, అబ్బా కనపడినారా అని. కానీ డౌట్ వస్తుంది మళ్ళీ, ఈమెనే సీతాదేవిని ఎలా తెలుసుకోవాలి? అవునా? ఎలా తెలుసుకోగలుగుతారైనా? అప్పటికే ఒక చిన్న పిల్లలా తయారయ్యి చాలా చిన్నగా దేహాన్ని కుదించుకొని ఆ చెట్టు ఎక్కి ఆకుల మధ్యలో నించుకొని చూస్తూ ఉంటారు, ఎక్కడైనా మంచి సందర్భం దొరికితే ఎవరితో మాట్లాడాలని చెప్పి. ఇంతలో రావణాసురుడు వస్తాడు. అదేమిటి టైము, తెల్లవారుజామున ఒక 3-3:30 ప్రాంతం అనుకోవచ్చు. రావణాసురుడు వచ్చి అమ్మవారితో సంభాషించి వెళ్ళిపోతాడు. ఆ సంభాషణ బట్టి ఈవిడే సీతాదేవిని అతనికి రూఢి అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ తెల్లవారుజామున రావణాసురుడికి అక్కడికి అమ్మవారి దగ్గర రావాలని ఎందుకు అనిపించింది? పడుకొని నిద్రపోవచ్చు కదా. అవును, ఈయన కోసం కదా. అంత వెతుకుతున్న ఆంజనేయ స్వామి కోసము ఇది ప్రకృతి పరమాత్మ చేసిన సహాయం కాదా? అంతే కదా. పడుకొని ఉండొచ్చు అలాంటి మనిషి, లేక ఇంకా వేరే కార్యకలాపాల్లో ఉండి ఉండొచ్చు. వాడి చుట్టూ ముందు చాలా మంది మనుషులు ఉంటారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదనుకొని సీతాదేవి దగ్గరికి రావడం, సంభాషించడం ఆయనకు సహాయం చేసినట్టే కదా ఆంజనేయ స్వామికి. మనము పట్టుదలతో, దీక్షతో ముందుకు వెళ్ళి సవ్యంగా పనులు చేసుకుంటూ వెళ్తే ప్రకృతి పరమాత్మ మనకు ఖచ్చితంగా సహాయపడతారు. పిల్లలకి కొన్ని చిన్న చిన్న టిప్స్ తో ముందుకు వెళ్ళాలమ్మా. వీళ్ళు టెన్షన్ పడిపోతుంటారు కదా ఎక్కువగా, అయిపోవట్లేదు. పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టేసుకోకూడదు, డైలీ టార్గెట్స్ ఒక భూతంలా కనిపిస్తాయి. అవును, అమ్మో నేను రీచ్ కావట్లేదు అని. కొందరు పేరెంట్స్ కూడా వాళ్ళ కెపాసిటీని మించి పెడతారు మ్యామ్ టార్గెట్స్. అవును, మీకు ఇన్ని మార్క్స్ లో రావాలి, ఇంత రీచ్ అవ్వాలి అనేసి పెడుతూ ఉంటారు. క్లాస్ ఫస్ట్ అవ్వాలి, స్టేట్ ఫస్ట్ అవ్వాలి, స్కూల్ ఫస్ట్ అవ్వాలనేసి. వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో ఆలోచించుకోరు, దాన్ని మించి పెడతారు. సో వాళ్ళు ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచించరు. వీళ్ళు ఈ టాస్క్ పెట్టారు, దీని నుంచి ఎలా అనేసి అదే మైండ్ లో ఉంటది వాళ్ళకి. దానికన్నా ముందు మనము ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోవాలి. డిసిప్లిన్ ముఖ్యం. పట్టుదలకి మొదటి మెట్టు డిసిప్లిన్. అవును, ఒక డిసిప్లిన్ గా చదువుకోవాలి. మనము ఫస్ట్ తారీఖు ఎగ్జామ్ ఉందనుకో, ఫస్ట్ వరకు
ప్రణాళిక వేసేయకూడదు, టైం టేబుల్ వేసేసుకోకూడదు. 25th కట్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ 5 days గ్రేస్ పీరియడ్ పెట్టేసుకోవాలి. డైలీ మీకు టార్గెట్స్ ఇంత పెట్టుకున్నారనుకోండి, అదొక భూతంలాగా అనిపిస్తుంది కళ్ళ అవును. ముందు. భయం వేస్తుంది రీచ్ అవుతానా లేదా అని. ఇవాళ చదువుతారా ఒక కాన్సెప్ట్, రేపు అవును. మళ్ళీ ఇంకో చాప్టర్, మళ్ళీ ఇంకో చాప్టర్ మర్నాడు చదువుతారా? మూడో రోజుకి మొదటి రోజుకి తేడా లేదా? కొంచెం చదివారా? అవును. కొంచెం మార్పు ఉందా? అది చూసి సంతోషపడడం నేర్చుకోవాలి. ఇంత దూరం ఉంది, నేను ఇంకా అక్కడి దాకా వెళ్ళాలనుకునే కన్నా వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఎంత దాటి వచ్చావు. అవును. డల్ అయినప్పుడల్లా, లో ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా మీ విజయాలను గుర్తు తెచ్చుకోండి. మీ సక్సెస్ని గుర్తు తెచ్చుకోండి. జీవితంలో సాధించారు కదా కొన్ని, అవును. అవి గుర్తు తెచ్చుకోండి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి ఏమో చేయడు. అవును. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అలాంటప్పుడు మనల్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఇంకోటి, మీకు ఏమైనా ఇబ్బందులున్నా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ముందు పేరెంట్స్‌తో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళని మించిన వెల్ విషర్స్ ఎవ్వరు లేరు. అవును. అండ్ మీకేదైనా ప్రాబ్లమ్ అంటే అది తీర్చడానికి ఫస్ట్ ఉంటారు వాళ్ళు. అండ్ అబవ్ ఆల్ హెల్త్ జాగ్రత్తమ్మా. చాలా మంది పిల్లలు తిండి సరిగ్గా తినరు. ఈ కాంపిటేటివ్ అవును. ఎగ్జామ్స్ కానీ, నేను కొంచెం టఫ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ టైంలో అవును. ఎస్పెషల్లీ తినేస్తే నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే ఈ టైం దీనిలో పడి మర్చిపోతారు. టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో అమ్మకి చెప్తే చక్కగా చేసి పెడతారు మీకోసం. మీకన్నా వాళ్ళకేమో వేరే లోకం ఉండదు. అవును. ఏదడితే అది చేసి పెడతారు. జంక్ ఫుడ్ల జోలికి పోకండి. ఆరోగ్యం పాడైపోతే ఉన్న టైం ఇంకా వేస్ట్ అయిపోతుంది. అవునా? కొంచెం రోజు కాస్త సన్‌కి, సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వడం అలవాటు చేసుకోండి. లేకపోతే బుద్ధి చురుగ్గా పనిచేయదు. ఇంకా 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారేమో. ఆ 10 నిమిషాలు మీరు ఉండడం వల్ల ఫాస్ట్ అప్ అవుతుంది మీరు చదివేది. మీ గ్రహించే శక్తి పెరుగుతుంది మీకు. పెరుగుతుంది. లేకపోతే డల్ 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 అయిపోతూ వస్తారు. అది చాలా మంది గ్రహించట్లేదు. పోనీ బాల్కనీలో కూర్చోండి. మీకు ఎక్కడ ఎండ పడుతుందో అక్కడ కూర్చొని 10 నిమిషాలు పుస్తకం పట్టుకొని కూర్చోండి. చదువుకోండి. అక్కడ కాసేపు చదువుకోండి. 2 పనులు అవుతాయి కదా మీకు. కాసేపు ఎండకు ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి పోను పోను విటమిన్ డి తక్కువైపోయి బోన్స్ బ్రిటిల్ అయిపోవడం, పెళుసుగా తయారవుతాయి. ఇంకా మనిషిలో డల్నెస్ ఆవహిస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయడానికి నిరాసక్తత, ఇవన్నీ వస్తాయి. దానివన్నీ నువ్వు బయటికి రావాలంటే కొన్ని హెల్తీ పాటించుకుంటూ మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే బాబోయ్ బాబోయ్ అనుకుంటూ కూర్చుంటే ఆ ఫీలింగ్ తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు చాలా మంది ఫెయిల్యూర్ చూస్తే భయపడతారు. చాలా మంది అంటే అందరూ భయపడతారు. ఎవరికి ఫెయిల్యూర్ ఫేస్ చేయాలని అనిపించకపోవచ్చు. అవును. భయపడతారు. కానీ ఒక్కటి చెప్తాను చూడండి, ఫెయిల్ అవుతారు ఒక సబ్జెక్ట్లో, పోనీ ఫెయిల్ అయ్యారు అనుకుందాం. అది మళ్ళీ చదువుతారు కదా. చదివినప్పుడు నువ్వు ముందు చదివిన దానికి ఇప్పుడు నీ అప్రోచ్కి తేడా ఉంటుంది. ముందు అప్రోచ్ నాకు వర్కౌట్ అవ్వలేదు, సో ఇది మార్చి చదువుతాను అని థాట్ వస్తుంది. డెప్త్ గా చదువుతారు. సంథింగ్ చేంజ్ విల్ బి దేర్. ఆ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్పు నీలో తీసుకురావాలనేమో బహుశా పరమాత్మ నీకు అలా ఇంకో ఛాన్స్ ఇచ్చారేమో. ఇది చెప్పడం ఈజీ, మనం అనుకోవడం కష్టం. ముందు మన చుట్టుపక్కల ఉంటారు చూసావు. మనకు ఒకడు పీత పైకి వెళ్తుంటే ఇంకో పీత పట్టుకుని కాలు పట్టుకుని లాగుతుంట. అలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళ ముందు మనం చుట్టూ ఉండాలి. మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ పక్కన పెట్టి పొద్దుపోక నీకెందుకురా ఇవన్నీ, నువ్వు చదువుతావో పెడతావు, నువ్వు చేస్తావో చెంతావా, నీకు ఎక్కడ సాధ్యమవుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మాత్రం ముందు దూరం పెట్టే ఏరి పారాయని వాళ్ళు. శల్య సారథ్యాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఉండాలి. మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాసుకోండి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. చుట్టూ నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. నీ డౌట్స్ తీర్చగలిగే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే మేలు. అంతేగాని ఇలా డౌట్లు నీకు వస్తున్నాయంటే ఇంకేం అడుగుతారు మీరు ఇంకా కదా. హెల్త్ ముఖ్యం, మీ అప్రోచ్ ముఖ్యం. పట్టుదల అంటే రోజు ఉత్సాహంగా ఉండడం కాదు మాధవి. మనలో ఉత్సాహం లేనప్పుడు కూడా ఆగకుండా ముందుకు సాగడమే పట్టుదల అంటే. అవునా? అవును. ఇవన్నీ పాటిస్తూ కొంచెం ముందుకు వెళ్ళండి. పిల్లలంతా మీకే జయం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మా.